మోక్షజ్ఞానప్రదాం శుద్ధాం నానారూపసమన్వితాం శృణుధ్వం శ్రావణీం లక్ష్మీం భోగభాగ్యప్రదాం నృణాం భోగభాగ్యప్రదాం నృణాం. లక్ష్మీ స్వరూపము శ్రావణమాసం. శృణుధ్వం శ్రావణీం లక్ష్మీం. అసలు శ్రావణ మాసానికి ఆ పేరే చాలా చిత్రమైన పేరు. మామూలుగా ప్రతి మాసానికి ఆయా నక్షత్రాలు ఆ నెలలో పూర్ణిమ నాడు ఉండడం మూలంగా నక్షత్రయుక్త కాలహ అనే సంస్కృత సూత్రం చేత ఆ పేర్లు ఏర్పడుతున్నాయి. భాద్రపదం అని కానీ ఆశ్వీజం కానీ. అట్లాగే శ్రవణ నక్షత్రంతో కూడుకున్న మాసం కనుక దీన్ని శ్రావణ మాసము అన్నారు. ఇది మామూలు అర్థం, కేవలము యౌగికమైన అర్థం. నిజానికి పారమార్థికమైన అర్థం ఇది కానే కాదు. ఏమిటి అంటే శ్రవణము అంటే వినుట అని అర్థం, శ్రావణము అంటే వినిపించుట అర్థం. ఇప్పుడు వినాలి, వినిపించాలి. వినదకు నెవ్వరు చెప్పినా అని తిక్కన గారు చెప్పారు కూడా. ఇది వినిపించే లక్ష్మి, వినే లక్ష్మి. శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారే కానీ అసలు శిశుల పరమార్థం ఏమిటయ్యా అంటే శ్రావణమ వర్షాకాలం. ఎక్కడా పనిపాట్లు చేసుకోవడానికి వీలుగా ఉన్న సమయం కాదది. అందుకని ఇంట్లోనే కూర్చుని ఒక చోట కూర్చుని చేసుకోవలసిన అర్చనలు, ఉపాసనలు. అందుకని శ్రావణ భాద్రపదాల్లో వేద పండితులు దేశాటం చేస్తూ గ్రామం గ్రామం తిరుగుతూ వేదస్వరాలను వినిపిస్తూ ఉంటారు, వేదస్వస్తులు చెబుతూ ఉంటారు. కనుక శ్రావణము అంటే వినిపింపచేసేది అర్థం. ఇది వినిపింపచేసే మాసం కనుక దీన్ని శ్రావణ మాసము అన్నారు. ఏమిటండి వినిపించడం? ఏదైనా సరే వినిపించడంలో మొట్టమొదటి పరమోన్నతమైన ఏమిటి అంటే వేదం, ఉపనిషత్తులు. వాటి మూలంగా వచ్చే జ్ఞానం, వాటి అనుగాయులుగా వచ్చే పురాణ జ్ఞానం. కనుక శ్రావణ మాసం ఒక పురాణ లక్ష్మిని కానీ, ఒక వేదస్వర లక్ష్మిని కానీ, ఒక జ్ఞానలక్ష్మిని కానీ వినిపించవలసిన అవసరం ఉంది, వినవలసిన ఆచారం ఉంది. అందుకోసం దీన్ని శ్రావణము అని పేరు పెట్టారు. అందుకని మోక్షజ్ఞానప్రదాం శుద్ధాం. ఇది మోక్షాన్ని ఇస్తుంది, ఈ వినికిడి జ్ఞానాన్ని ఇస్తుంది, కాంతినిస్తుంది, శుద్ధ మనశ్శుద్ధిని కలిగజేస్తుంది. అంతేకాదు నానారూప సమన్వితాం. అసలు లక్ష్మి అంటేనే చరాచర జగత్తంతా వ్యాపించిన ఒక వైభవ స్వరూపం అది, పరమశుద్ధ చైతన్య స్వరూపం అది. అందుకని ఆ తల్లికి ఒక్క రూపం కాదు కానీ కోట్ల రూపాలు ఉన్నాయి. ఈ కోట్ల రూపాలు కూడా అటు మోక్షము, ఇటు జ్ఞానము, అటు భోగభాగ్యాల రూపమైనటువంటి ప్రభ, తేజస్సు, శుద్ధి, మనశ్శుద్ధి, చిత్తచాంచల్యం లేకుండా జ్ఞాన మార్గం వైపు ప్రయాణం చేసేటువంటి నిర్మలమైన సంస్కారం. ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు. ఇవి మనం నేర్చుకోవాలి, ఇవి వినాలి. అందుకని శ్రావణ భాద్రపదాలంతటి మహోన్నతమైన మాసాలు మరి ఇంకేమీ లేవు. ఎందుకంటే హాయిగా ఒక చోట కూర్చుని బుద్ధిగా వింటాం కనుక. అటువంటి శృణుధ్వం శ్రావణీం లక్ష్మీం. ఆ శ్రావణ మాసపు లక్ష్మి, ఆ సిరి సంపదలు, ఆ భోగభాగ్యాన్ని ప్రసాదించే ఆ తల్లి గురించి 4 మాటలు విందాం. అది ఎటువంటిది అంటే భోగ భాగ్యప్రదాం నృణాం. అమ్మవారి దగ్గర ఉన్న లక్షణం ఏమిటంటే కేవలం మోక్షమే కాకుండా, కేవలం జ్ఞానమే కాకుండా ఇహలోకంలో మన బ్రతుకులో హాయిగా బ్రతికి అవకాశం కలిగిస్తుంది తల్లి. ఒక్క శ్రీ విద్య మాత్రమే భోగమోక్షప్రదా విద్య శ్రీ విద్యేతి ప్రకచ్యతే అన్నారు. ఇటు మోక్షము ఇస్తుంది, ఇటు భోగభాగ్యాలు ప్రసాదిస్తుంది ఆ తల్లి. కనుక మనకి లక్ష్మీదేవిని నానారూప సమన్వితైన అనేక రూపాలు ధరించిన ఆ తల్లి ఒక 4 లక్ష్ములుగా మనం పరిగణన చేసుకుంటే అందులోకి ఉత్తమోత్తమైన లక్ష్మి ఎవరై అంటే మోక్షలక్ష్మి. అది కలిగించడానికి అవకాశం ఇచ్చే లక్ష్మి ఎవరై అంటే జ్ఞానలక్ష్మి. ఈ రెండింటినీ మనం పొందడానికి ముందు మన నిత్య వ్యవహారంలో వ్యవహరింపవలసిన లక్ష్మి ఎవరి అంటే సదాచార లక్ష్మి. సరే భోగభాగ్యాలు ఒక స్వరూపం, అదొక లక్ష్మి.
కనుక ఈ 4 లక్ష్ముల గురించి మనం తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది. అందులో మొట్టమొదటి శ్రవణ మాసంలో వినవలసిన లక్ష్మి ఎవరు అంటే వేదస్వర లక్ష్మి అన్నారు. అమ్మా లక్ష్మి నీకు ఎవరంటే ఇష్టమే అంటే వేదేషు సమ్యక్స్వర నాదితేషు, నేను వేదాల్లో ఉంటాను, వేదాలంటే చాలా ఇష్టపడతాను. ఆ వేదాలు కూడా సమ్యక్స్వర నాదితేషు, సుస్వరంగా ఉదాత్త అనుదాత్త స్వరత రూపాలు ఎక్కడెక్కడ ఏ స్వరాలు వాడాలో ఆ స్వరాల నియమనంతో ఎవరైతే నేర్చుకుని నిరంతరం పారాయణ చేసి వాళ్ళు చేస్తారో వినిపిస్తారో నేను ఆ ప్రదేశాల్లో ఉంటాను. ఆ వేదనాదం వినిపించేవాళ్ళని అనుగ్రహిస్తాను, వేదనాదం విన్నవాళ్ళని అనుగ్రహిస్తాను అని ఆ తల్లి చెప్పిన మాట ఇది. అందుకనే శ్రావణ మాసంలో కృష్ణాష్టమి నుండి వేద సభలు ప్రారంభమవుతూ ఉంటాయి. అనేక ప్రాంతాల్లో చాలామంది అనేక వేద సభలు పెడుతూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారైనా వేదం వినిపించుకుని వేద పండితులకు సన్మానం చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవికి సన్మానం చేసిన మహాభాగ్యం కలుగుతుందట. కనుక శ్రావణ మాసంలో ప్రధాన కృషి ఏమిటి అంటే వేదేషు సమ్యక్స్వర నాదితేషు తిష్టామి దేవేశ గృహే గృహేషు అంటోంది. ప్రతి ఇంటిలో నేను ఉంటాను తండ్రి అంటోంది. ఎవరితో చెబుతోంది? విష్ణుమూర్తిగా చెబుతోంది ఈ మాట. లక్ష్మి ఎవరంటే ఇష్టం, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావని అడిగితే దేవేశ గృహే గృహేషు, నేను ప్రతి ఇంటిలోనూ ఉంటాను స్వామి. అయితే ఆ ఇళ్ళు ఎలా ఉండాలయ్యా? వేదేషు సమ్యక్స్వర నాదితేషు, మంచి సుస్వరంగా వేదశ్రవణం పొందినటువంటి ఏ ఇళ్ళు అయితే ఉంటాయో ఆ ఇంటిలో నేను ఉంటానంటోంది తల్లి. ఈ వేదానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే అలక్ష్మిని పోగొడుతుంది, లక్ష్మిని ప్రసాదిస్తుంది. అటువంటి వేదాన్ని వినిపించే మాసం కనుక దీన్ని శ్రావణ మాసం అన్నారు. వేదార్థాన్ని వినవలసిన మాసం కనుక దీన్ని శ్రావణ మాసం అన్నారు. అటువంటి శ్రావణ మాసంలో వేదాన్ని, వేదార్థాన్ని, వేద సమాచారాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళని ఆ తల్లి అనుగ్రహిస్తుందని చెబుతోంది ఈ శ్రావణ లక్ష్మీ స్వరూపము. శృణుధ్వం శ్రావణీం లక్ష్మీం అని చెబుతోంది. స్వస్తి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.